హాయ్ హలో నమస్తే. ఇప్పుడే మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత శోభన్, రెబ్బా మోనికే జాన్, ప్రియాంక జువాల్కర్ ను మురళీ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించగా జాని శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక ఇండస్ట్రీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీర్ స్టడీగా ముగించుకొని మనోజు అశోక్ దామోదర్లు నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత శోభన్ వచ్చిన పని చేసుకునే పనిలో ఉంటారు. అయితే ఫ్రెండ్ లడ్డు అలియాస్ గణేష్ విష్ణుని పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలుస్తుంది. మన పెళ్లికి పిలవపోయిన సిగ్గు లేకుండా లడ్డు పెళ్లికి ముగ్గురు వెళ్తారు. పెళ్లి ఆగిపోయిన బాధతో లడ్డు ముగ్గురు స్నేహితులతో గోవాకి వెళ్తాడు. లడ్డు తమ పెళ్లికి ఆ ముగ్గురిని ఎందుకు పిలవలేదు అని పేరంటానికి వెళ్లిన ఆ ముగ్గురు ఏం చేశారు, పెళ్లి ఏ పరిస్థితుల్లో ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయిన తర్వాత వాళ్ళంతా కలిసి హనీమూన్ కి ఎందుకు వెళ్లారు, గోవాలోని మ్యూజియం లో గోల్డ్ చైన్ దొంగతనంలో ఆ నలుగురు ఎలా విరుక్కున్నాడు, గోవాలో లడ్డు తండ్రి అనగా గౌడ అనగా సునీల్ ఎందుకు కిడ్నాప్ చేశాడు, వాళ్ళలో కలిసే లైలా ఎవరు, లైలా అనగా ప్రియాంక జోవర్ కోసం అందరూ ఎందుకు ఎదుగుతారు, ఎవరికి గోల్డ్ చైన్ దొంగతనం కేసు ఏమైంది, లడ్డు తండ్రిని ఎలా విడిపించారు, ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే మ్యాడ్ మూవీలో పోలిస్తే హిట్ ని ఖాతాలో వేసుకున్న తొలి చిత్రంతోనే దర్శకుడు కళ్యాణ్ శంకర్ మంచి పేరే తెచ్చుకున్నాడు. తన మళ్ళీ ప్రయత్నంతో మళ్ళీ ఆ సినిమాకే సీక్వెల్ చేసి ఓనర్ పై అతనికి ఎలాంటి పట్టు ఉందో చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఈ విషయంలో పెద్దగా పట్టు లేని చిన్న పాయింట్ తీసుకొని ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. సీన్లు ఊహకందని విధంగా ఉంటే మరికొన్ని సీన్లు నాసిరకంగా ఉన్నాయి. సినిమా విషయంలో ప్రమోషన్ లో చెప్పినట్లుగానే హాలీవుడ్ లో హంగామా సిరీస్ మాదిరిగానే మ్యాజిక్ లెస్, సెన్స్ లెస్, నాన్ సెన్స్ కామెడీ వినోదాన్ని పండించడం దర్శకుడి ప్రతిభగా అద్దం పట్టింది. ఇలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాని 2.5 గంటల సేపు హాస్యాన్ని ఆస్వాదించాలంటే స్క్వేర్ సినిమాని చూడాల్సిందే అంటున్నారు. ఇక నటీనటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మ్యాడ్ తరహాలోనే చిత్రంలో మనోజు అశోక్ దామోదరు లడ్డు చుట్టూ సన్నివేశాలు వాళ్ళ చుట్టూ తిరగడంతో వాళ్ళు బెటర్ గా పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే దొరికిందనే చెప్పాలి. సినిమాలో ఆ ముగ్గురుతో పాటు లడ్డు కూడా విరగదీశాడనే చెప్పాలి. యాక్టర్లు తెర మీద కనిపించకుండా బిహేవియర్ చేశారనే విధంగా నటించారని చెప్పాలి. ఫన్ సెటైర్ డ్రామాలో నలుగురితో పాటు లీడర్ పాత్ర కూడా అత్యంత నవ్వులు పూయించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సునీల్, శుభలేఖ సుధాకర్, మోనికా, రెబ్బా లాంటి క్యారెక్టర్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. తక్కిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు. అలాగే సాంకేతిక విభాగానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ పనితీరు చాలా బాగుంది. థీమ్స్ పాటలతో అదరగొట్టే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింపుల్ గా బాగుంది. నవీన్ నూలింగ్ ఎడిటింగ్ అయితే బాగుంది. చకచక సీన్లు పరుగులు పెట్టిస్తూ కామెడీ ఫన్ తో అదరగొట్టాడు. మూవీకి సినిమాటోగ్రఫీ అయితే మరో అదనపు ఆకర్షణ అని చెప్పాలి. గోవా ఎపిసోడ్లు అయితే చాలా చక్కగా కెమెరాలో బంధించారని చెప్పాలి. నిర్మాణ విలువలు అయితే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందు చెప్పినట్లుగానే నాన్ స్టాప్ కామెడీ మూవీ అయితే అక్కడక్కడ బోరు కొట్టకుండా సన్నివేశాలు అయితే ఉన్నాయి. సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి అంచనాలు లేకుండా యూత్ఫుల్ కామెడీ సినిమా. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసే కామెడీ సన్నివేశాలతో స్క్వేర్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి ఈ మూవీ ఈలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.